నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర. జూన్ 2వ తేదీ గురుగ్రహం మార్పు జరుగుతుంది. ఈ సమయంలో మీకున్నటువంటి ఒక సమస్యలన్నీ పరిష్కారం అవ్వటం కోసం 12 జ్యోతిర్లింగాలలో, 18 శక్తిపీఠాలలో ప్రత్యేక పూజా కార్యక్రమములు, యాగములు ఇవన్నీ కూడా సంకల్పం చేసి స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ గురుగ్రహ ప్రభావం అనేటువంటిది మరి మన పైన పడకుండా గురుగ్రహం అనుకూలంగా ఉండడానికి గురుమండల రూపిణైనటువంటి ఒక రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన, ఈ హోమము గురువు మార్పు చెందే రోజున ఎవరైతే చేయిస్తారో, ఎవరెవరైతే మీ గోత్రనామార్చనతో అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన, శ్యామల అమ్మవారి మహావిద్యాపారాయణ, గురుమండలార్చన, కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో శంకర భగవత్పాదుల వారి దగ్గర నుండి మొదలుకొని అస్మద్ గురువర్ణుల వరకు జరిగేటువంటి ఒక పాద పూజా కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలలో, దివ్య క్షేత్రాల్లో నిర్వహించే కార్యక్రమాలలో మీ గోత్రనామార్చనతో చేయించినట్లయితే గురుగ్రహ బలం పెరిగి గురు అనుగ్రహం ఉంటే, గురువు యొక్క అనుగ్రహం ఉంటే గురుగ్రహం ఏ స్థానంలో ఉన్నా మనల్ని అనుగ్రహిస్తుంది, అష్టైశ్వర్యాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా లోకహితార్థమై నిర్వహించే ఈ యాగాలలో మరి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు వారి పేరుతో ముఖ్యంగా అన్ని క్షేత్రాలు కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ క్షేత్రాల్లో పాల్గొనేటువంటి ఒక కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అనుకుని బాధపడక్కర్లా. డబ్బులు లేక, ఒకవేళ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే మిమ్మల్ని అడుగుతున్నది ఆవు నెయ్యి. 1 కేజీ ఆవు నెయ్యి అయినా పంపించండి. 30 కేజీల ఆవు నెయ్యి అయ్యేటువంటి ఒక ఖర్చు వనమూలికలకు సంబంధించి 21,116 రూపాయలు పెట్టడం జరిగింది. అది ఇవ్వలేని వాళ్ళు కేజీ ఇస్తారా, 2 కేజీలు ఇస్తారా, వనమూలికలకు ఇస్తారా, కొబ్బరికాయలకు ఇస్తారా, అక్కడ యాగంలో అన్నదాన కార్యక్రమానికి ఇస్తారా, యాత్రలో మాతో పాటు అక్కడ వచ్చిన బ్రాహ్మణుడికి వస్త్రదానం కింద ఇస్తారా, ఏ విధంగానైనా సరే ఈ కార్యక్రమాలలో ఈ 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో నిర్వహించే కార్యక్రమాలలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై పరదేవతా కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర. మరొక ముఖ్య గమనిక, మనం నిర్వహించే కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో, అదే మాదిరిగా స్వర్ణ దేవాలయ నిర్మాణం సంకల్పంలో ట్రస్ట్ బోర్డులో ఉండడానికి అర్హులైనటువంటి ఒక అభ్యర్థులని, దీంట్లో ఈ కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో, అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతాము, అమ్మవారి భక్తులము అని మీరు శాశ్వత సభ్యత్వం కోరేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 5,116 రూపాయలు చెల్లించి స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో శాశ్వత సభ్యత్వంగా చేరి మీరు అమ్మ సేవలో పాల్గొని చేసే కార్యక్రమాలలో భాగస్వాములై మనమందరం కలిసి స్వర్ణ దేవాలయ నిర్మాణము ఈ ప్రపంచానికి అత్యద్భుతమైనటువంటి ఒక 16 దేవాలయాలు 90 ఎకరాల విస్తీర్ణంలో చేయాలనే నా సంకల్పంలో నేను చేసే కార్యక్రమాలలో మీకు సభక్తి, శ్రద్ధ, భావన అన్నీ ఉన్నట్లయితే ఎవరెవరైతే ఈ 5,116 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటారో వారికి పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమాలలో నిత్యగోత్ర నామార్చన ఉంటుంది. పీఠంలో జరిగే కార్యక్రమాల్లో అట్లనే మీ వంతు సహాయ సహకారాలు, సర్వీస్, ముఖ్యంగా ఆధ్యాత్మికమైన వైభవం గురించి ఒక సైన్యంలాగా ఏర్పడి ఈ రాజశ్యామల స్వర్ణ దేవాలయ నిర్మాణము పూర్తి చేసేంత వరకు సైనికుల్లాగా పనిచేసి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా మనం రాబోయే తరాలకి ఈ ఆలయం అందించి కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క, జగద్గురువుల యొక్క, సంపూర్ణమైనటువంటి శృంగేరి శారదా పీఠాధీశ్వరుల యొక్క, మరి జగద్గురువుల యొక్క అందరి యొక్క కృపా కటాక్షములు పొందాలని మీ అందరికీ కూడా మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఒక మరి సైన్యం మొత్తం మీ యొక్క డేటాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, సర్వీసులో భాగం, శాశ్వత సభ్యత్వంలో మరి భాగస్వాములు కావాలనుకునేటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు వాట్సాప్ చేయండి. ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించి కింద మీ యొక్క డేటా రాసి మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి.
ఒక్కొక్క నియోజకవర్గం దగ్గర నుంచి కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ని అందరినీ కూడా చూసుకొని ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మనమందరం కూడా ట్రస్ట్ మీటింగ్లు పెట్టుకొని తద్వారా కార్యాచరణ అనేటువంటిది అతి వేగంగా పూర్తి చేసి ఈ 90 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఈ ఆలయానికి మనమందరం కూడా కృషి చేసి ఈ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని ఈ జన్మను చరితార్థం చేసుకుందాం. శరీరంలో శివుడు ఉండగానే మనం పూర్వజన్మలో చేసినటువంటి ఒక దాన ధర్మముల వల్ల మనకి ఈ జన్మ లభించింది. శరీరంలో భగవంతుడు ఉండగానే ఈ దాన ధర్మములు చేసి మన జన్మను చరితార్థం చేసుకుందాం. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సర్వే జనా సుఖినో భవంతు. జయ జయ శంకర హర హర శంకర.